పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగు యువత మరియు ఐటీడీపీ ప్రెసిడెంట్లతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు షేక్ జానీ సైదా మరియు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు పాల్గొని మై టీడీపీ యాప్ వినియోగంపై శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ ఆధునిక రాజకీయాల్లో సాంకేతికత కీలకమని, పార్టీ కేడర్ను క్షేత్రస్థాయి నుంచి అనుసంధానించడానికి ఈ యాప్ ఒక వంతెనలా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్త మరియు నాయకుడు మై టీడీపీ యాప్లో భాగస్వామ్యులు కావాలని, పార్టీ చేపడుతున్న సేవా కార్యక్రమాలను మరియు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. మనం 7 ఏళ్లుగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాము. ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మన చంద్రబాబు నాయుడు గారు మంచి ఆలోచనతోటి ముఖ్యమంత్రిగా ఉండి, అదేవిధంగా డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మై టీడీపీ యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీనివల్ల నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, అదేవిధంగా మరి మహాశక్తి మహిళలందరూ కూడా యాప్ని అప్లోడ్ చేసుకోవడం వల్ల మనం అందరం కూడా మన సూపర్ 6 పథకాలన్నీ కూడా ప్రజలకి చేరువవడానికి, అదేవిధంగా పెన్షన్స్ కూడా మరి ప్రజలకి ఏదైనా ఇబ్బందులు ఉంటే దాన్ని కూడా మనం ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి, హౌసింగ్ సైట్స్ కానీ, అదేవిధంగా హౌసింగ్ కార్పొరేట్లో ఉన్న లోన్స్ రాపోయినా కానీ వీటన్నిటి కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళాలి. ప్రజలతో మమైకమై వాళ్ళకున్న ఇబ్బందులను క్లియర్ చేయడానికి మైటీడీ యాప్ ద్వారా మనం అందరం కూడా ప్రజలకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకని ఎక్కువ మంది మైటీడీ యాప్ని మన టీడీపీ నాయకులు, కార్యకర్తలు కనుక ఇన్స్టాల్ చేసుకుంటే కనుక ప్రజలకి ఇబ్బంది వచ్చినా మనతో డైరెక్ట్గా మైటీడీ యాప్లో వాళ్ళే మనకు తెలియజేస్తారు. దానికి మనం తగిన సహాయం వాళ్ళు చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మైటీడీ యాప్ని ఎక్కువ వాడుకోవాలి. ఐటీడీపీ వింగ్తో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ప్రతి క్లస్టర్ నుంచి ఒక 2 యాక్టివ్ పర్సన్స్ని ఐటీడీపీ సంబంధించిన ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ 10x2 20 మందితో ఈ సమావేశంలో చర్చించిన ముఖ్య విషయాలు ఏమిటంటే, గౌరవ నారా లోకేష్ గారు కానీ, గౌరవ చంద్రబాబు గారు కానీ మై టీడీపీ యొక్క ప్రాధాన్యతని మాకు తెలియజేయటం, మా ద్వారా మీకు తెలియజేసి మనం ఆ మై టీడీపీ అనే యాప్ని నియోజకవర్గానికి సంబంధించి కేఎస్ఎస్లు కానీ, మండల గ్రామ అనుబంధ కమిటీలు కానీ, మండల తెలుగు యువత, అలాగే ప్రతి అనుబంధ కమిటీలో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు ఈ మై టీడీపీ యాప్ని ఉపయోగించి మన యొక్క పార్టీ కార్యక్రమాల్ని మరియు నాయకులు చేస్తున్న కార్యక్రమాల్ని మై టీడీపీ యాప్లో పొందుపరచడం వల్ల ప్రజల్ని చైతన్యపరచడం కొరకు మన పార్టీ యొక్క కార్యక్రమాలని సామాజిక మాధ్యమాల్లో ఎక్కువగా ప్రచారం చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాబట్టి ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కేఎస్ఎస్ దగ్గర నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ మై టీడీపీ యాప్లో చురుగ్గా పాల్గొని దీని యొక్క ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకి తెలియజేసి పార్టీని ముందు పెట్టే విధంగా అందరూ ప్రయత్నించాలని కోరుకుంటున్నాను.